Hello dear students. So in this video I will explain uh, boundary conditions. Boundary conditions at dielectric surface. Okay, ఈ టాపిక్ మనకు పేపర్ 5 ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పేపర్లో మనకు సెకండ్ యూనిట్ డైఎలక్ట్రిక్స్లో ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ఎ ట్రికీ కాన్సెప్ట్. మనకి ఇది అర్థం అవ్వాలంటే డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. సో డయాగ్రామ్ అర్థమైతే కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనకి బౌండరీ కండిషన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ ద నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ d bar is the same. Okay, so the normal component of electric displacement vector d bar is same. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బౌండరీ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఈ బౌండరీ ఏం చేస్తుందంటే టూ డైఎలక్ట్రిక్స్ ని సెపరేట్ చేస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ ఏ అండ్ బి. ఈ ఫస్ట్ డైఎలక్ట్రిక్ ని ఎలక్ట్రికల్ పెర్మిటివిటీ ఎప్సిలాన్ 1 అనుకుంటే దీన్ని ఎప్సిలాన్ 2 అనుకుందాం. సో దిస్ ఈజ్ మీడియం 1, దిస్ ఈజ్ మీడియం 2. ఓకే, సో ఈ టూ మీడియమ్స్ ని టూ డైఎలక్ట్రిక్స్ ని ఈ బౌండరీ సెపరేట్ చేస్తుంది. సో ఏబి ఎలా అనుకుందాం. అయితే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. సో ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డి బార్ తీసుకుందాం. సో డి బార్ అనేది ఏం చేస్తుందంటే ఒక బౌండరీ నుంచి ఇంకో బౌండరీకి ఎంటర్ అయినప్పుడు ఈ డి బార్లో మనకు చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే, సో చేంజెస్ అనేవి వస్తాయి. అయితే ఈ పర్టికులర్ పాయింట్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ కన్సిడర్ చేసుకుంటే ఓకే, ట్యాంజెంట్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ ట్యాంజెంట్కి ప్యారలల్గా ఉండే కాంపోనెంట్ ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ టాంజెన్షియల్ కాంపోనెంట్. అలాగే పర్పెండిక్యులర్గా ఉండేది, ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండే కాంపోనెంట్ ఏదైనా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ కాంపోనెంట్. ఓకే, సో ఇక్కడ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ మీడియం 1లో ఆ కాంపోనెంట్ ఏమనుకుంటున్నానంటే d1n. ఓకే, సో అలాగే ఇన్ ద సెకండ్ మీడియంలో నార్మల్ కాంపోనెంట్ని d2n అనుకున్నాం. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ బౌండరీ కండిషన్ d1n ఈక్వల్స్ టు d2n. ఓకే, ఈ రెండు సేమ్. సో వీ కెన్ సే నార్మల్ కాంపోనెంట్ of d bar is continuous అని చెప్పొచ్చు. సో ఇక్కడ d1లో dnలో నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ d బార్లో ఎటువంటి చేంజెస్ రావట్లేదు. సో we can call it as continuous. ఓకే, సో సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటంటే the tangential component of the electric field is same. Okay, so this is normal component, this is tangential component. The tangential component of electric field is same. So electric field first medium 1లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ టాంజెన్షియల్ కాంపోనెంట్ని E1Tగా కన్స్ట్రక్ట్ చేద్దాం. సో అలాగే సెకండ్ మీడియంలో E2T. సో అకార్డింగ్ టు ద సెకండ్ బౌండరీ కండిషన్ E1T ఈక్వల్ టు E2T. సో మన టాస్క్ ఏంటంటే వీటిని ప్రూవ్ చేయాలి. సో దీని నుంచి మనం వీ కెన్ సే టాంజెన్షియల్ component
of tangential component of E bar is continuous. ఇప్పుడు our task ఏంటంటే our task is to prove boundary conditions. To prove boundary conditions. So let's prove it. Proof. First boundary condition d1n equals to d2n. దీన్ని ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనం ప్రూవ్ చేయడం కోసం గాస్ థియరం యూజ్ చేస్తాం. We use Gauss theorem or Gauss law. So the Gauss law is in terms of displacement vector. Gauss law మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ d bar dot ds bar equals to q enclosed. సో ఇక్కడ ఒక బౌండరీ కన్సిడర్ చేసుకున్నాను. బౌండరీ తీసుకున్నాం. సో ఈ బౌండరీలో I'm taking this as a b boundary. So this is epsilon 1 and epsilon 2. This is medium 1 and this is medium 2. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక d బార్ వెక్టార్ తీసుకున్నాను. సో ఇది మీడియం 2 కాబట్టి d2 బార్ తీసుకున్నాను. సో d2 బార్ని నేను 2 వెక్టర్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. సో వెక్టర్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది టాంజెంట్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ టాంజెంట్కి ప్యారలల్గా ఈ కాంపోనెంట్ ఉంది కాబట్టి దిస్ ఈస్ d2t అండ్ దిస్ ఈస్ d2n నార్మల్ కాంపోనెంట్ కాబట్టి. సో ఈ వెక్టర్ d2 బార్ అనేది ఈ మీడియం నుంచి బౌండరీని క్రాస్ చేసినప్పుడు మన సమ్ వెక్టర్ d1 వచ్చింది. సో అగైన్ ఈ వెక్టర్ని కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. సో 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశాను. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుందంటే d1t అవుతుంది. అలాగే దిస్ ఈస్ d1n. ఓకే, నార్మల్ కాంపోనెంట్ కాబట్టి. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం d1n ఈక్వల్స్ టు d2n దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటున్నానంటే సమ్ పిల్ బాక్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సమ్ పిల్ బాక్స్ కన్సిడర్ చేసుకున్నాను ఆఫ్ హైట్ h హైట్ ఉన్న ఒక పిల్ బాక్స్ కన్సిడర్ చేసుకున్నాను. పిల్ బాక్స్ అంటే ఇక్కడ దిస్ ఈస్ ఏ గాసియన్ సర్ఫేస్. ఓకే, సో ఈ హైట్ కూడా నెగ్లిజిబుల్ హైట్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో నెగ్లిజిబుల్ హైట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం గాస్ థియరం అప్లై చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పిల్ బాక్స్ పైన 3 సర్ఫేసెస్ ఉన్నాయి. కానీ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎప్పుడైనా ఈ సర్ఫేస్కి ఓకే, సో ఇక్కడ 3 సర్ఫేసెస్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ సర్ఫేస్ని ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ ds1 అనుకుందాం. ds1 బార్ అని తీసుకుందాం. ఓకే, సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ds2 బార్. సో యాక్చువల్గా ఈ 2 మ్యాగ్నిట్యూడ్స్ ఏరియా ఆఫ్ దీస్ 2 సర్కిల్స్ ఈ రెండు ఏమవుతాయంటే సేమ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ds1 ఈక్వల్స్ టు ds2 ఈక్వల్స్ టు సమ్ స్మాల్ ఏరియా ఎలిమెంట్ ds. సో ఈ రెండు ఏరియాస్ ఈక్వలే, కాకపోతే ఒకటి అప్వర్డ్లో ఉంది, ఒకటి డౌన్వర్డ్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు d బార్ని మనం ఇక్కడ ds బార్ అంటే మొత్తం ఈ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. ఈ సర్ఫేస్ని 3 ఏరియాస్లో ఉన్నాయి. ఒకటి కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఉంది. కానీ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దీని హైట్ నెగ్లిజిబుల్ కాబట్టి
ఈ సర్కిల్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది 0 అవుతుంది ఆల్మోస్ట్. ఓకే. సో ఇక్కడ ఈ పిల్ బాక్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా. ఓకే. సో ds1 ప్లస్ ds2 అంటే టోటల్ ఏరియా ఆఫ్ దిస్ పిల్ బాక్స్ అవుతుంది. సరే, సో ఇక్కడ ఇన్ ద వెక్టర్ నోటేషన్ ఇదే టర్మ్ ని ఏ విధంగా మనం రాయొచ్చు అంటే దిస్ కెన్ బి రిటన్ యాస్ ఇంటిగ్రల్ d bar డాట్ ds1 బార్ ప్లస్ ds2 బార్. ఓకే. సో టోటల్ ఏరియాని మనం సమ్ ఆఫ్ దీస్ టూ ఏరియాస్ గా రాసుకోవచ్చు. సో బట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు q. దీని నుంచి ఇంటిగ్రల్ d bar డాట్ ds1 బార్ ప్లస్ ఇంటిగ్రల్ d bar డాట్ ds2 బార్ ఈక్వల్స్ టు q. బట్ ఇక్కడ d బార్ మనకు టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ds బార్ సరే ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మీడియం 1లో ds1 బార్ మీడియం 1లో ఉంది. సో ఇక్కడ d1 తీసుకున్నాను. అలాగే ds2 బార్ అనేది మీడియం 2లో ఉంది. సో d2 తీసుకున్నాం. సో ఇప్పుడు d1 బార్ని మనం టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో లెట్ us కన్సిడర్ ఈ వెర్టికల్ కాంపోనెంట్ ని n క్యాప్ అనుకుందాం. ఈ హారిజంటల్ కాంపోనెంట్ ని t క్యాప్ అనుకుందాం. సో హారిజంటల్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టర్ t క్యాప్, వెర్టికల్ డైరెక్షన్ లో ఉన్న యూనిట్ వెక్టర్ n క్యాప్ అని తీసుకుందాం. సో d1 బార్ ని ఎలా రాయొచ్చు? d1t t క్యాప్ ప్లస్ d1n వెర్టికల్ డైరెక్షన్ లో ఉంది n క్యాప్ డాట్ ds1 బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ds. సో ds డైరెక్షన్ ds1 బార్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో n క్యాప్ ప్లస్ ఇంటిగ్రల్ d2 బార్ ఇక్కడ d2t 2t కాంపోనెంట్ t క్యాప్ డైరెక్షన్ లో ఉంది. సో t క్యాప్ అలాగే d2n వెర్టికల్ డైరెక్షన్ లో అప్వర్డ్ లో ఉంది కాబట్టి n క్యాప్ డాట్ ds2 బార్ అంటే ds ఇంటూ ds2 బార్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే మైనస్ n క్యాప్. సో మైనస్ n క్యాప్. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు q. ఫ్రమ్ దిస్ t క్యాప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే t క్యాప్ n క్యాప్ అనేవి మనకు 90 degrees లో ఉన్నాయి. సో t క్యాప్ డాట్ n క్యాప్ అంటే డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి 90 degrees ఉంది కాబట్టి 0 అవుతుంది. సో ఈ టర్మ్ డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే 0 వస్తుంది. అలాగే ఈ టర్మ్ చేస్తే 0 రాదు. సో n క్యాప్ డాట్ n క్యాప్ అంటే 1 వస్తుంది. సో దీని ఇంటిగ్రేషన్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ d1n ఇంటూ ds ప్లస్ ఇంటిగ్రల్ సేమ్ t క్యాప్ డాట్ n క్యాప్ అంటే 0, n క్యాప్ డాట్ n క్యాప్ అంటే 1. ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి లెట్ మీ రైట్ d2n ఇంటూ ds మైనస్ ఉంది కాబట్టి మైనస్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు q. సో దీని నుంచి ఇంటిగ్రల్ d1n మైనస్ d2n ఇంటూ ds ఈక్వల్స్ టు q. ఇప్పుడు దీని నుంచి d1n మైనస్ d2n ఈ మ్యాగ్నిట్యూడ్స్. సో సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న ఈ బౌండరీ పైన ఎటువంటి చార్జెస్ లేవనుకుందాం. ఓకే. సో ఎటువంటి చార్జెస్ లేవు. సో q ఈక్వల్స్ టు 0. ఓకే. చార్జ్ డెన్సిటీ 0 అంటే సో చార్జ్ ఈస్ 0. ఈ బౌండరీ పైన ఎటువంటి చార్జెస్ లేవు. సో అలాంటప్పుడు ఎటువంటి చార్జెస్ లేవు కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే d1n మైనస్ d2n ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో దీని నుంచి d1n ఈక్వల్స్ టు d2n. అది ఇక్కడ ఒక చిన్న విషయం మిస్ చేసాం.
So this is only applicable when the boundary uh, has no charge. Okay, no free charge. No free charge. అలాగే ఇక్కడ సో we have d1n equals to d2n. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏంటి? q ఈక్వల్స్ టు 0. ఫ్రీ చార్జెస్ అనేవి 0 అయినప్పుడు మనకి కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ E1t ఈక్వల్స్ టు E2t. ఓకే, సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం అగైన్ ఒక బౌండరీ కన్సిడర్ చేద్దాం. దిస్ ఈస్ మీడియం 1, దిస్ ఈస్ మీడియం 2. ఈ బౌండరీని ఏబీగా కన్సిడర్ చేద్దాం. సో ఈసారి ఏం చేస్తున్నానంటే అగైన్ ఈ బార్ వెక్టర్ తీసుకుందాం. సో మీడియం 2 కాబట్టి ఈ 2 బార్ తీసుకున్నాను. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఏమవుతాయంటే E2t, దిస్ ఈస్ E2n. సో ఇక్కడ ఈ బౌండరీని క్రాస్ చేసినప్పుడు ఈ వెక్టర్ అనేది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సమ్ డైరెక్షన్లో డైవర్ట్ అయింది. సో ఇక్కడ ఈ కాంపోనెంట్, ఈ వెక్టర్ E1 బార్ అయితే ది కాంపోనెంట్స్ ఆర్ E1t అండ్ E1n. సో ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక లూప్ కన్సిడర్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఏ లూప్. అగైన్ ఈ లూప్ యొక్క విడ్త్ అనేది నెగ్లిజిబుల్ తీసుకున్నాను. అగైన్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ హైట్. సో ఈ లూప్ ని PQRS అని తీసుకుందాం. ఓకే, సో అలాంగ్ దిస్ లూప్ ఒక చార్జ్ పార్టికల్ అనేది మూవ్ అవుతుందని తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక చార్జ్ పార్టికల్ P నుంచి Qకి, Q నుంచి Rకి, R నుంచి Sకి, అలాగే S నుంచి Pకి, అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే అరౌండ్ దిస్ లూప్, అలాంగ్ దిస్ లూప్ ఒక చార్జ్ పార్టికల్ అనేది మూవ్ అయింది, ఇనీషియల్ పొజిషన్కి మళ్ళీ వచ్చింది. సో వాట్ ఈస్ ద టోటల్ వర్క్ డన్? ఇక్కడ ఇనీషియల్ పొజిషన్కి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ 0. సో ద టోటల్ వర్క్ డన్ విల్ బి 0 అవుతుంది. సో హియర్ the total work done by a charge from P to P along PQRS. Okay, so okay, ఇలా రాసుకుందాం. P నుంచి Qకి, Q నుంచి Rకి, R నుంచి Sకి, S నుంచి Pకి. సో ఈ వర్క్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ E బార్ డాట్ DL బార్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ మీడియంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది E1 బార్. అగైన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నామంటే హారిజంటల్గా ఉన్న డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ T క్యాప్, వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ N క్యాప్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు E1 బార్ ఏమవుతుందంటే E1t T క్యాప్ E1t T క్యాప్ ప్లస్ E1n N క్యాప్. అలాగే E2 బార్ ఏమవుతుందంటే E2t T క్యాప్ ప్లస్ E2n N క్యాప్. Okay, so I am taking this length as DL. Okay, so here ఈ పాత్ని DL1 అనుకుందాం. సో దిస్ ఈస్ DL2 అనుకుందాం.
dl1 bar and this is dl2 bar. సో ఇక్కడ dl1 bar ఏమవుతుందంటే dl ఇంటూ మనకు p నుంచి q అంటే ఈ డైరెక్షన్ లో ఉంది along t cap డైరెక్షన్ ఉంది. సో t cap and dl2 bar dl into ఇక్కడ r నుంచి s ఓకే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. t cap కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో మైనస్ t cap. సో వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ని మాడిఫై చేద్దాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఇక్కడ అంటే dl1 బార్ ప్లస్ dl2 బార్. ఇక్కడ ఈ లెంగ్త్ 0 కాబట్టి ఆల్మోస్ట్ 0 కాబట్టి ఆ టర్మ్ నేను తీసుకోవట్లేదు. క్యూ నుంచి ఆర్ లెంగ్త్ తీసుకోవట్లేదు. తీసుకున్న 0 వస్తుంది. అలాగే ఎస్ నుంచి పీక్ కూడా ఈ డిస్ప్లేస్మెంట్ 0. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ పీ టు ఆర్ అనేది dl1 బార్ ప్లస్ dl2 బార్ రాసుకున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌ ఈ బార్ డాట్ dl1 బార్ కానీ ఇక్కడ ఫస్ట్ లూప్కి ఫస్ట్ మీడియం అనేది పీ నుంచి క్యూ అనేది E1 బార్. ఓకే ఫస్ట్ మీడియంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E1 బార్ కాబట్టి సో E1 బార్ డాట్ dl1 బార్ ప్లస్ ఇంటిగ్రల్ E2 బార్ డాట్ dl2 బార్ ఈక్వల్స్ టు 0. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ E1 bar dot dl1 bar. So E1 bar this one, dl1 bar ఇది. సో డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే t cap డాట్ t cap మనకు 1 వస్తుంది. సో ఈ టర్మ్ అనేది ఈ 2కి డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే 0 వస్తుంది. t cap డాట్ n cap 0 కాబట్టి. సో E1t ఇంటూ dl వస్తుంది. E1t dl ప్లస్ E2 బార్ డాట్ dl2 బార్ అంటే E2 బార్ డాట్ dl2 బార్. అగైన్ t cap డాట్ t cap అంటే 1. సో ఇక్కడ ఒక మైనస్ ఉంది. సో E2t మైనస్ dl ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి we can write E1t minus E2t into dl equals to 0. So from this E1t equals to E2t. Okay, so this is about the boundary condition. Let me summarize. ఇక్కడ ఫస్ట్ ఏంటి మనం గాస్ లా యూజ్ చేసాం. దీనిలో మనకు ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటి వచ్చిందంటే d1n ఈక్వల్స్ టు d2n ఎట్ q ఈక్వల్స్ టు 0. ఫ్రీ చార్జ్ అనేది 0 అయినప్పుడు. అలాగే సెకండ్ టోటల్ వర్క్ డన్ తీసుకున్నాం. దీని నుంచి E1t ఈక్వల్స్ టు E2t వచ్చింది. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ బౌండరీ కండిషన్స్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్. దీన్ని యూజ్ చేసుకుని మనం రిఫ్రాక్షన్ అలాగే రిఫ్లెక్షన్ వీటిని స్టడీ చేయొచ్చు. సో అంత డీటెయిల్గా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు. సో థ్యాంక్ యూ గైస్.